అందరికీ నమ్మకండి. 24 నిమిషాల సందర్భంగా మీ అందరికీ లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. దేవాలయ దేవుడు మనందరినీ ఇంతవరకు కాచి కాపాడి ఈ శుక్రవారం సమయం ముందు ఆయన ఆరాధన చేసుకోవడానికి, ఆయన బలారాధన చేసుకోవడానికి మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దయచేయడానికి మహిమ కలుగును గాక. మరి అందరము ప్రారంభం చేసుకుందాం. అందరూ సిద్ధపడండి. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల పరలోక మా తండ్రి, మీ దేవుని నామానికి వందనాల స్తోత్రములు. రెండు తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్మ గాను సన్నిధికి వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా తండ్రి గారి దేవదశేఖర ఆత్మను, దూతలను, పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడుచున్న దైవం అనేది మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉండి దీవించి ఆస్వాదించి ఎన్నో మేలు చేస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి విశ్రాంతి కాల సమయం ముందు మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ జీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన జీవులు దయచేయండి, లోకంలో సమాధానం దయచేయండి. ఈ కార్యక్రమాల నుంచి అంత మనకు గొప్పగా ఘనంగా జరుగులను దీవించి అందులో మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరు పొందుకొనొచ్చు. ఆరాధన దేవునులతో నిండుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకు ఆది అందు ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన జనులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆమేన్. స్తుతి చేయరండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయరండి. స్తుతుల వెన్న స్తుతులు చేయ స్తుతి కృతజ్ఞతమును మతి కడకు మోక్షంబు తట్టు మల్లునప్పుడు వెళ్ళము స్తుతి చేయరండి. రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయరండి. ఇక్కడ స్తుతి సాగరు మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును. ఇక్కడనే స్తుతి చేయ సాగుట ఎంతయును యత్నంబు చేసిన ఎక్కడ లేనట్టి శ్రమలు మోక మోకాలై పోవు స్తుతి చేయ
రండి ఆరాధనలోకి వెళ్దాం. అందరికీ వందనాలండి. మరి ఆరాధనలోకి వెళ్దాము. ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా ఈ ఆరాధనలో పరిశుద్ధంగా ఆచరించండి. స్తుతి ప్రార్థన. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించే కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకునిచున్నా నీకు అనేక స్తుతులు. నీవు కలుగచేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకునిచున్నాము. ప్రియులారా, ప్రభు నందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకి ఎంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయన అబద్ధికునిగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమణకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములకు పొందము. దయచేసి మీరు ఎక్కడున్నా నుంచుని ఈ పాప క్షమాపణ చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమైనాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమైనాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమైనాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాము. నీ కృపను పొందుటకు మేము మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపను అసహించుకొలసిందిగా గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధనలోని పాఠము చదవలను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7, 8, 9 అయ్యగారు చదువుతారండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7, 8, 9. నా నోరు స్వచ్ఛమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీయు నీతిగలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలతమైనను లేదు. అవన్నీయు వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు సువార్తలోని పాఠము చదవలను. లూకా సువార్త 21వ అధ్యాయము 5, 6, 7, 8. లూకా సువార్త 21వ అధ్యాయము 5, 6, 7, 8 చార్లీ చదువుతాడండి. 5, 6, 7. And when some were speaking of the temple, how it was adorned with noble stones and offering, he said, and as for these things that you see, the days will come when they will not be left here one stone upon another that will not be thrown down. And they asked him, Teacher, when will these things be, and what will be the sign when these things are about to take place? They got these words. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికలోని పాఠము చదవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
19, 20, 21 పావని చదువుతుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21. I hope in the Lord Jesus to send Timothy to you soon, so that I too may be cheered by news of you. For I have no one like him who will be genuinely concerned for your welfare. For they all seek their own interests, not those of Jesus Christ. May God bless these words. Amen. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకంలో ఇచ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందుము. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన సులక్షణములతో నిత్యము మహాతేజమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధుల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువమ్రానుపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన 2వ మారు సంఘమును కొనుపోటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురని సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడడని ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికీ తీర్పు విధించునని అవిశ్వాసులను నరకములోనికి పంపివేనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకంలో ఒక భాగమునని క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారుడితోను ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశము వల్లనే దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదని ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమనని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు వీరు కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. తండ్రి అందరికీ మన తండ్రి దేవుడు ఇంతవరకు మరి ఆరాధనలో మనకు తోడుగా ఉండి దీవించినందుకు త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ముఖ్యముగా మనము విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మరి లోకంలో కరోన అతి భయంకరముగా ఉండగా మరలా దాని సెకండ్ వేవ్ మరి ప్రపంచంలో వెళ్లాడుచుండగా మరి దాని కొరకు మనమందరము ప్రార్థన చేద్దాం. అతి తొందరగా ఈ కరోనా మరి లోకము నుంచి వెళ్ళిపోయేలాగా దేవుని కృప కొరకు ప్రార్థన చేద్దాం.
అలాగే ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి అమెరికా దేశంలో మరి ప్రపంచానికి ఉపయోగపడే నాయకుడు వచ్చేలాగా మరి అమెరికా ఎలక్షన్స్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఎవరైతే మరి కష్టాలలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో పడుతున్నారో, ఎవరికైతే ఆహారం లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 ఆయన నిత్యము కెరూపులతో షేరూపులతో కొనియాడబడుచున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. ఆకాశములకు మహాకాశములకు దేవుడు అయిన తండ్రి వందనములు స్తోత్రములు. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, ఇశ్రాయేలు దేవుడా వందనములు స్తోత్రములు. దీనులమైన మాకును తండ్రివై ఉన్నావు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. ప్రభువా, ఇంతవరకు మా జీవితాలలో మీరు చేస్తున్న మీరు కొరకై వందనాలు. లోకములోనైనా నీవు కృప చూపించి ఆశీర్వదిస్తున్న విధానము కొరకై వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో లోకమంతయు నాదై ఉన్నదన్నావు ప్రభువా. నీ బిడ్డలైన వారు ప్రభువా, నీ బిడ్డలు కాని వారు, నిన్ను ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. అందరినీ మీరు మార్చి సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు ప్రభువా. ప్రతి ఒక్కరికి కావలసిన ఈవులు దయచేయండి, మీ కృపలో భద్రం చేసుకోండి తండ్రి. నాయన ముఖ్యముగా కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ కరోనాను లోకము నుంచి సమాధానముగా ఆయన పంపించి వేసి లోకానికి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభువా. వందనములు వందనములు వందనములు. గొప్ప దేవుడానికి వందనాలు 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 తండ్రి. ఆయన సహాయమును దయచేయండి తండ్రి. కృప చూపించండి ప్రభువా. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచమంతా ఒక్కసారిగా మారిపోయింది ప్రభువా. ఎన్నెన్నోనైనా గొప్ప కంపెనీలన్నీ కూలిపోవచ్చున్నాయి అయ్యా. యేసయ్యా, ఆహారము లేకుండా ఎంతో మంది అలమలాడుచున్నారయ్యా తండ్రి. ఉద్యోగాలు లేకుండా అలమటిస్తున్నారు తండ్రి. నాయనా ప్రభువా, నా తండ్రి, రాబోయే దినాలలో మరి ఇదిగో లోకములో నైనా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉండగా నా తండ్రి, ఆయన నీ కృప, నీ దయా, నీ సహాయమును దయచేయండి తండ్రి. లోకమును ప్రభు ఆదరించండి ప్రభువా, ఆదరించండి ప్రభు. సహాయమును దయచేయండి తండ్రి. నాయనా ఇదిగో ప్రభువా, ఎంతో మంది బిడ్డలు ప్రభువా ఆహారం లేక అలమటిస్తున్నారయ్యా. యేసయ్యా, జీవనోపాధి లేకుండా అలమటిస్తున్నారు తండ్రి. తాగడానికి, తినడానికి, ఉండడానికి లేని దౌర్భాగ్య స్థితిలో ఎంతో మంది నాయన అలలాడుచున్నారు తండ్రి. సహాయమును దయచేయండి ప్రభువా. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. ఆయన నీవు తప్ప ఎవరు చేయగలరయ్యా తండ్రి. సృష్టికర్తను నేనేనని సెలవిచ్చినావు తండ్రి. ఇదిగో సృష్టిలో వచ్చిన ఈ యొక్క విపత్తును ప్రభు నా తండ్రి శాశ్వతముగా దూరం చేస్తే సమాధానము దయచేయండి. మరలా లోకమంతా సంతోషము సమాధానములతో ఉండులాగున ప్రభువ కృప చూపించండి. నీ ప్రార్థన మందిరములన్నీ తెరవబడటానికి సహాయమును దయచేయండి యేసయ్యా. అది తొందరలో నీ మందిరాలన్నీ తెరవబడాలి ప్రభువ. ఇదిగో రాబోయే క్రిస్మస్ దినాలలోకి నైనా ప్రభువ నీ మందిరాలు తెరవబడటానికి కృప చూపించు తండ్రి. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. వందనములు 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 తండ్రి. నాయన సహాయం దయచేయండి, ఆదుకోండి ప్రభువా, కృప చూపించండి ప్రభు. వందనాలు తండ్రి. ఇదిగో అమెరికా ఎలక్షన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాము. మరి నాయన ప్రభు నా తండ్రి, అక్కడ ఎవరు నాయన లోకమునకు ఉపయోగపడేవాడు, లోకములో సమాధానము దయచేయవాడు అధికారిని రప్పించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అలాగే నాయన ప్రభు ఇదిగో నా తండ్రి నైనా మరి ఈ లోకంలో ప్రభువ ఎన్నో మంది నైనా ప్రభువ ఎన్నో విధాలుగా నాయన ఇబ్బందులు పడుచున్నారు తండ్రి. నాయన ఇంట్లో సమాధానాలు లేకుండా, నాయన ప్రభా ఉద్యోగాలలో సమాధానం లేకుండా, ఉద్యోగాలు లేకుండా, జీవనోపాధి లేకుండా ఎన్నో రకాల సమస్యలు, మరి సగం శాలరీకి జీతాలతో నేను పనిచేస్తున్న వారు, అసలే జీతములు లేని వారు ప్రభువ, ఎన్నో నెలలుగా జీతాలు రాకుండా బాధపడేవారు, రకరకాల వాళ్ళందరూ ప్రభువ ఉన్నారు తండ్రి. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. సహాయమును దయచేయండి తండ్రి. మీ కృప చూపించండి తండ్రి. వందనాలు. అలాగే ఇదిగో నా తండ్రి నాయన గుంటూరు మా బైబిల్ మిషన్ గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంతకాలంలోనైనా ప్రభువ మరి ఒక మంచి అధికారిని మీరు నైనా అక్కడ పెట్టి ఉన్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు ప్రభువ. ఆ అధికారిని దీవించి ఆశీర్వదించండి. కిరణ్ బాబు గారికి నైనా సంపూర్ణ ఆరోగ్యము, బలము, శక్తి, సమాధానము, నీ యొక్క కృప ఎల్లప్పుడూ నీ యొక్క పరిశుద్ధాత్మ ఆయన వెనుక ఉండి నాయన నడిపించులాగా ఆయనకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ యొక్క మిషన్ ప్రభువ అలనాడు మా తండ్రి గారైన దేవదత్త
ఎస్ఐ గారికి మీరు ఇచ్చిన ప్రభ తలాంతునైనా ఈ యొక్క గుంటూరు మహా బైబిల్ విషయం ద్వారా ప్రపంచమంతటా వ్యాపింపచేస్తేనైనా లోకములకు సమాధానము దయచేయమని రాకడకునైనా సంఘమును సిద్ధము చేసే సంఘముగా రాకడ సంఘము వధువు సంఘము అలాగేనైనా ప్రభు దేవుని సంఘముగా తీర్చిదిద్ది ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభా. అలాగే ఇదిగో ప్రభా పాకిస్తాన్ బైబిల్ మిషన్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్కడనైనా ప్రభా ఇదిగో వరదల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని మరి పాస్టర్ గారు చెప్తున్నారు తండ్రి. నాయన వారికి నాయన ఇదిగో నా తండ్రి ఈ క్రిస్మస్ సమయంలో వాళ్ళకి నాయన ధనము అలాగే ఆహారము అలాగే వస్త్రములు దిగడానికి నాయన ఆయన కొనుక్కుని ఉండగా నా తండ్రి నాయన ఆయనకి కావలసిన ప్రభా ధన సహాయము ప్రపంచ దేశాల నుంచి వచ్చేలాగా సహాయం దయచేయండి. ఆ పాస్టర్ నకాస బాసు ప్రభు ఆయన చేస్తున్న సేవ పరిచయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఆయన కుటుంబాన్ని దీవించండి. ఆయన మరి ఇదిగో నైనా ఎంతో క్రూరమైన దేశంలో ఆయన సేవ పరిచయం చేస్తున్నారు కాబట్టి ఆయనకి నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభా. ఇండియా దేశంలో ఉన్న మా బంధుమిత్రులందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. సహాయమును దయచేయండి తండ్రి. లోకములో సమాధానము దయచేయండి. ఈ దేశంలో ఉన్న వారందరినీ కాపాడండి. మా బంధుమిత్రులు నా స్నేహితులైన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. అందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి ఈ యొక్క బల్ల దగ్గరికి ఈరోజు మేము వచ్చుచున్నాము. పరిశుద్ధాత్మగా నీవే మా అందరికీ నీ యొక్క పరమ విందులు ఇచ్చినైనా నాయన మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభువా. అన్నిటిలోనూ మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరు పొందుకోమని ఆరాధన దీవెనలతో బల ఆరాధన దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినియముతో బ్రతిమాల విడుదల ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. అందరికీ బాగుంటుంది. మరి మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మరి ఈ సంవత్సరము 11వ నెలలో మరి చివరి 2 మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపచేస్తారు. మరి రాబోయే నెలలో ఆనంద మాసము, క్రిస్మస్ పర్వదినము. మరి దేవుని యొక్క కృపలో యుగంలో ఉన్న కరోనాను దేవుడు తొలగించి మరి మనందరికీ సమాధానం దయచేసి ఆయన యొక్క సన్నిధిలో మరి ఆయన మందిరాలు తెరవబడటానికి దేవుడు సహాయం చేయలాగా మనం వారిగా ఉన్నాము. మరి మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండేలాగా మనము ప్రయత్నం చేయాలి. లోకములో మరి ఎంతో భయంకరమైన విషమకాల స్థితులు, మరి ఎవరూ ఊహించలేని స్థితి ఇప్పుడు ప్రపంచంలో ఉంది. అందుచేత ఇంకా ఎటువంటి విపత్తులు వస్తాయో, ఏ విపత్తు వచ్చినా భయపడిన వాడు ఒకడున్నాడు, వాడే క్రైస్తవుడు. మరి క్రీస్తు బిడ్డ ఎప్పుడూ భయపడడు. మరి అలనాడు పౌలు చెప్పినట్టుగా ఆ బ్రతుకుట మేలు, చావైతే ఆ బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే మేలు అని చెప్పి మరి పౌలు గారు చెప్పారు. అలాగా మనము బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికే వారిగా మనం ఉండాలి. మనకి చావు వస్తే మరి ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యొక్క ముఖారవిందాన్ని చూస్తూ ఆ విందులో పాల్గొనే అర్హత దేవుడు మనకి దయచేస్తారు. కాబట్టి అటువంటి ధైర్యంతో మనము బ్రతికే వారిగా ఉండాలి అంటే ఈ వాక్యమును మనము ధ్యానించాలి. దేవుని మాట మన హృదయంలో
భద్రము చేసుకోవాలి. అలాగే ముఖ్యముగా మరి ఈరోజు బల్ల దగ్గరికి మనం వస్తున్నాము కాబట్టి, మరి దేవుని యొక్క బల్ల ఆరాధన మనము తీసుకుంటున్నాము కాబట్టి యేసు శ్రమల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనము యేసు యొక్క శ్రమల గురించి జ్ఞానము చేసుకుందాం. అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గెత్సేమనీ ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో గెత్సేమనీ ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ఈచటనే ఉండి ప్రార్థించుడని ఈచటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ సిలువను వేసిన సిలువదిగో అదిగదిగో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మత్తయి 26:36. అంతట యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరి కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. సర్వోన్నతుడైన తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. దీనుడను హీనుడను ప్రభువా, నన్ను మరుగు చేసి నోటి మాంద్యమ గలవాడిని ప్రభువా, మాటలాడుటకు అర్హత లేని అయోగ్యుడినై ఉన్నాను. నన్ను మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవే వాక్యమును బోధించి మా హృదయములలో భద్రము చేసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలవిడిని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు మరి గెత్సేమనే తోటలోకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. ఎందుకు వెళ్ళారంటే శ్రమ పడటానికి వెళ్ళి ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క శ్రమలు, ఈ 3 శ్రమలలో 3 చోట్ల దేవుడు శ్రమలు అనుభవించినట్టుగా చూస్తున్నాము. 1 గెత్సేమనే, 2 గబ్బాతా, 3 గొల్గొతా. ఈ 3 స్థలాలలో ప్రభువు శ్రమలు, భయంకరమైన శ్రమలు ప్రభు అనుభవించి ఉన్నారు. గెత్సేమనే తోటలో దేవుడు ఏ శ్రమలు అనుభవించారో మనం చూద్దాం. మరి గబ్బాతా దగ్గర ప్రభు ఏమి శ్రమలు అనుభవించారు, గొల్గొతా ప్రభు ఏమి శ్రమలు మనం చూద్దాం. ఆయన 3 ప్రదేశాలలో రకరకాలైన శ్రమలు అనిపించినట్టుగా చూస్తున్నాం. మరి గెత్సేమనేలో దేవుడు మరి ఎవరితో శ్రమ అనిపించాడు తెలుసా? గెత్సేమనేలో ప్రభుకి శ్రమలు కల్పించిన వారు ఎవరో తెలుసా? సాతాను మరి దేవునికి అక్కడ గెత్సేమనేలో శ్రమ కలిగించినట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి వెళ్తున్నప్పుడు మరి 37:8 చదువుదాం ఒకసారి. 37:38. And talking with him, Peter and the 2 sons of Zebedee, he became too sorrowful and 26 అమ్మా, 26, 26, 37. 37, 38. And taking with him Peter and the 2 sons of Zebedee, he began to be sorrowful and troubled. Then he said to them, my soul is very sorrowful, even to death.
Remain here and watch with me. And going a little farther, he fell on his face and prayed, saying, My father, if it is possible, let this cup pass from me. Nevertheless, not as I will, but as you will. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది అని చెప్పి అక్కడ దేవుడు తెలియచేస్తున్నారు. ఆయనకి భయంకరమైన శ్రమ వచ్చింది, మరణము సంభవిస్తుందని తెలిసి మరి ఆ దైవ కుమారుడు ఒక్కసారిగా మానవుడు అయిపోయి ఉన్నాడు. మరి ఇక్కడ ఎంతో భారముతో ఆయన మరి ఇక్కడ ఈ శ్రమ గురించి మరణమగునంతగా దుఃఖము నాకు సంభవిస్తుంది అని చెప్పి దేవాది దేవుడు తెలియజేస్తున్నారు. మరి అక్కడ ఆయన శ్రమతో భయంకరమైన శ్రమ అనిపించినట్టుగా, అంటే సాతాను ఆయన ఎలాగైనా సరే సిలువ వేస్తే చంపేయాలి, ఆయన్ని మరి ఈ లోకం నుంచి నాశనం చేయాలని సాతాను ఆయన కొరకు మరి పొంచి ఉండి ఆయన అక్కడ సిలువ శ్రమ వరకు సాతాను ఆయన్ని తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. మరి దేవాది దేవుడు ఆయన దైవ కుమారుడై ఉండి కూడా, ఆయనే దైవమై ఉండి కూడా ఒక్క మానవుడుగా ఒక్కసారిగా మరణమునంతగా నేను దుఃఖిస్తున్నాను అని చెప్పి, అంటే ఎవరికైనా మరణం వస్తుందంటే మరి వాళ్ళ యొక్క స్థితి భయంకరమైన స్థితి, ఎవరికి రాకూడదు. దేవాది దేవా, తండ్రైన దేవా, ఆకస్మిక మరణం వచ్చినా పర్లేదు కానీ ఇదిగో చనిపోతామని తెలిసి ఆయన దినదినము చనిపోయే స్థితి ఎవ్వరికి రాకుండా కాపాడు తండ్రి. యేసయ్యాకు వందనములు తండ్రి. మరి నీవు ఎంతో అనుభవించి ఉన్నావు, నీకు తెలుసు ఆ సెలవు మీద నీవు మరణం చెందుతావని. ఆ భయంకరమైన బాధ, ఇదో మరణమగునంతగా నేను బాధపడుచున్నానని చెప్పి ఆ తండ్రైన దేవుడు అక్కడ సెలవిస్తున్నారు. మరి ఇది ఎంతో భయంకరమైన స్థితి, ముందుగానే చనిపోతామని అది లోకంలో ఇంకా దినదినము చావే కాబట్టి మరి దేవాది దేవుడు అటువంటి స్థితి ఎవరికి రాకూడదని మనం ప్రార్థన చేసేవారిగా ఉందాం. మరి బహు దుఃఖములో మునిగి ఉన్నానని చెప్పే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే లూకా 4వ అధ్యాయము 1-2 వచనంలో చూద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు ఇక్కడ ఆ గెత్సెమనే తోటలో అసలు ఏమి జరిగింది అంటే, ఆ గెత్సెమనే తోటలోనే క్రీస్తుని చంపాలని సాతాను మరి ఒక భయంకరమైన ప్లానింగ్ వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుచేతనంటే శిలువ మరణం వరకు క్రీస్తు వెళ్ళకూడదు. శిలువ మరణము చెందితే ఆయన రోగ రక్షకుడవుతాడు, లోకములో అందరికంటే అధిపతిగా ఆయన మరి మిగిలిపోతాడు. అక్కడి వరకు, ఆ శిలువ వరకు క్రీస్తు వెళ్ళకూడదని చెప్పేసి ఆ యొక్క సాతాను గెత్సెమనేలోనే ప్రభుని మరి చంపాలని చూసిందంట. చూస్తుంటే మరి అక్కడ ప్రభుకి ఏం జరిగింది? అక్కడ గెత్సెమనేలో ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూసారా? అది కాకుండా 26వ అధ్యాయంలో ఒక్కసారి మనం వెళ్తే, ఏలియా దినముల యందు 3 6 నెలల ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు 40 కానీ చూద్దాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడియ ఏనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి.
ఆత్మ సిద్ధమే గాని శరీర బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. చాలండి. గిన్నె తొలగించు అని ప్రభు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాము. ఆ గిన్నె మరి ఇక్కడ ఏమంటున్నారు చూసారా? ఆత్మ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల సిద్ధించుగాక. అంటే గిన్నె తొలగించమని ఆయన ఆ సృష్టికర్తకి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఆ గిన్నెలో ఏముంది? దేవుడు ఎందుకు ఆ గిన్నెని తొలగించు అని తండ్రికి ప్రార్థన చేశారు? అక్కడ ఏముంది? ఆ గిన్నెలో శ్రమలున్నాయా? మరి మరణం ఉందా? దేని గురించి క్రీస్తు ప్రార్థన చేస్తారు? ఆ గిన్నె నిండా ఏముందో తెలుసా? ఆ గిన్నె నిండా మన పాపము నిండి ఉన్నది. గెత్సేమనే తోటలో ప్రభు ఆ గిన్నె చూసి తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో గిన్నెలో దీనిని త్రాగాలని నిశ్చితమైతే నేను త్రాగుతానయ్యా. ఒకవేళ ఇది సాధ్యమైతే దీన్ని నా ఎదురు నుండి తీసివేయి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాము. అయితే ఆ గిన్నెలో ఏముందంటే మన పాపమంతా నిండి ఉన్నది. లోకములో మానవుడు జన్మించిన ప్రతి మానవుడు పాప భరితుడు. ప్రతి ఒక్కడు పాప భరితుడు. దైవజనుడని లేదు, సామాన్య మానవుడని లేదు, మరి ఎంతో మంది గొప్ప ధనికులని లేదు. ఎవరైనాను అందరైనాను పాపము చేస్తున్న వారే. వారందరి పాపము ఆ యొక్క గిన్నెలో నిండి ఉన్నదని చెప్పి మరి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఈ శ్రమలో ఆయనకి తెలుసు ఆ యొక్క పాప భారం చాలా బరువైనది. మనం చాలా సింపుల్గా ఇలాగా మనం పాపం చేస్తూ ఉంటాం. దాన్ని భరించడం ఒక రోజు చాలా కష్టతరం. నీవు పాపము చేయకుండా నీవు బ్రతకాలి. అది నీకు కఠినముగా అనిపించవచ్చు, కానీ పాపము వచ్చిన ప్రతిఫలం వల్ల ఆ భారము 1000 రెట్ల అధికమైన భారము మనము కలిగి ఉంటామంట. అంచేత పాపము చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి, 10 సార్లు ఆలోచన చేయాలి, 100 సార్లు ఆలోచన చేయాలి. ఇది కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా, ఇది చేయకూడదు అని మన మనసును ఒప్పించి మనము ఆ పాపము నుంచి బయటపడేవారిగా ఉండాలి. ఒక్క నిమిషంలో అలా చిటికెనులో మనము పాపములు చేస్తూ ఉంటాం, కానీ దాని యొక్క భారము మరి జీవితాంతము మనము భరించాలంట. జీవితాంతము ఈ శరీరము ఉన్నంత కాలము భరిస్తాము. ఆ తర్వాత ఈ ఆత్మ మరి నిత్య నరకాగ్నికి వెళ్ళినప్పుడు 1000 కోట్ల కొలది సంవత్సరాలు ఆ నిత్య పాతాళ లోకములో బగబగా మంటల్లో అగ్నిగుండములో బాధ పడుతూనే ఉంటుంది. ఈ చిటికలో చేసే పాపానికి అక్కడ 1000 కోట్ల శ్రమలు, సంవత్సరాల శ్రమలు మనకి ఎదురు చూస్తున్నాయి. అందుచేత ఒక ప్రియ విశ్వాసి ఏదైనా పాపం చేసేటప్పుడు 10 సార్లు ఆలోచన చేస్తే ఆ పాపానికి దూరముగా ఉండేవారుగా ఈ నాలుకను ప్రభు చాలా జాగ్రత్తగా ఆధీనంలో ఉంచుకోవాలి. ఒక మాట అయినా, ఒక పళ్ళు అయినా పలకకుండా ఎంత సైలెంట్గా నువ్వు ఉంటావో అంత మంచిది నీకు. అంటే ఒక మాట బయటకు వచ్చిందంటే, ఒక 10 మాటలు వచ్చినాయి అంటే అందులో 9 పాపానికి వెళ్ళిపోతారు, 1 మంచిగా ఉండొచ్చు. అంటే 90% మనం మాటల వల్ల పాపం చేయవచ్చు. అటువంటప్పుడు ఒక 5 మాటలే నీవు పలికేవంటే అప్పుడు ఏమవుతుంది? నీ పాపముల సంఖ్య 40% అయిపోతుంది. 90లోంచి 45లోకి వచ్చేస్తాం. అలాగే నీవు ఒకవేళ 2 మాటలు మాట్లాడావంటే చాలా నీ యొక్క పాప భారము తగ్గిపోతుంది.
అంటే మనకి ఇప్పుడు తెలియట్లా, ప్రతి విషయంలోనూ ఎంతో ఇదిగా, ఎంతో ఆనందముగా, మరి ఎంతో సంతోషముగా పాపంలో మనము పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభువుకి ఆ భారం ఆయన అనుభవించాడు, మనం అనుభవించకూడదని ఆయన ఆశ పడుతున్నాడు. అంచేతే ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథము చదివి మరి తెలుసుకుని మీరు ఈ పాప భారములోకి పడవద్దు అని దేవుడు మరి ఆశపడుతున్నాడు. కానీ మనం ఏమి చేయగలుగుతున్నాం? ఒక్కసారి మార్కు 14:33 కూడా ఒకసారి చూద్దాం. మార్కు 14:33. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, చూసారా, ప్రభు విభ్రాంతి నందును చింతాక్రాంతుడాయను. ఆయన పాపము చేయలేని పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఉన్నాడు. ఆయన చేస్తున్న పాపములకి ఆయనకి శ్రమ వచ్చిందా? ఆయన ఏ పాపము చేయలేని సర్వ పరిశుద్ధుడై ఉన్నాడు. కానీ లోకములో ఉన్న పాపమంతా భారము సృష్టికర్త ఆయన మీద పెట్టి ఉన్నారు. ఆ గిన్నె నింపి నిండా ఉన్న గిన్నెని తాగమని చెప్పి ఆయనకి మరి ఆ పాప భారాన్ని అంటగట్టినట్టుగా మనము చూస్తున్నాము. మరి అటువంటి శ్రమ, యేసు భయంకరమైన శ్రమ, లోకములో ఎవరు అనుభవించని శ్రమ. ఇప్పుడు మరి తినడానికి తిండి లేదని జనాలు చాలా మంది అయిపోయి మేము ఎంతో శ్రమ పడుతున్నాము, మాకు తినడానికి తిండి లేదని బాధపడుతున్నారు. మరి ఆ ఇల్లు కాలిపోయి, లేదంటే ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలలో ఇబ్బందులు పడచ్చు. రకరకాల శ్రమలు లోకంలో ఉన్నాయి. వీటన్నిటికంటే భయంకరమైన శ్రమ అలనాడు సృష్టికర్త ఆయన ఆల్రెడీ గెత్సేమనే తోటలో అనుభవించేసి ఆయన ఉన్నారు. మరి ఈ శ్రమ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఆ గిన్నె నిండడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆదికాండం 3:17 నుంచి స్టార్ట్ అయింది. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి చూసారా, నీ నిమిత్తము నేల శపింపబడింది అని చెప్పి ఆదాముని దేవుడు అక్కడే ఆదికాండములోనే 3 లోకమునకు పాపము సంప్రాప్తమైంది. అక్కడ నుంచి ఆ పాపం భారం 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 మోస్తూ 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 ఆ గిన్నె క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఫుల్గా నిండిపోయాం. అది క్రీస్తు ఆయన మరి ఆ గెత్సేమనే తోటలో దాన్ని తాగాలని చెప్పి దేవుడు శాస్త్రము చేసినట్టుగా మనము చూస్తున్నాము. మరి ఇక్కడ చూడండి, సాతాను ఏం చేస్తుందంటే, ఈయన సిలువ మరణం చెందాలి, సిలువ మీదకి వెళ్ళి ఆ సిలువ మీద సిలువేయబడాలి, రక్తము కారాలి, ఆ చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకులు కొట్టబడాలి. ఇది తీర్పు. అయితే దేవుని యొక్క మరి నిబంధన ఆ విధంగా ఉంటే అప్పుడు ఆయన ఈ లోక పాపమునంతటిని తీసివేసిన వాడి అవుతాడు. కాబట్టి ఆ ప్లానింగ్ జరుగుతున్నప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, ఎలాగైనా సరే గెత్సేమనేలో ఆయన్ని చంపేయరని చెప్పేసి ఏం చేస్తుంది చూడండి. లూకా సువార్త 22:44 లూకా 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, చూసారు ఒక్కసారి మరి ఒకసారి రక్తము చదవమని. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చెమట వస్తుంది తెలుసు మనకి భయంకరమైన శ్రమ, బాగా కష్టపడి పని చేస్తున్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు చెమట వస్తుంది. ఇక్కడ చెమట కాదండి, రక్తము వస్తుందంట. ఆయన ప్రార్థిస్తున్నారు. మరి ఆ యొక్క భయంకరమైన శ్రమ ఆయన మానసికంగా అనుభవిస్తున్నారు కాబట్టి రక్తము కారిపోతుందంట.
అంటే సాతాను ఎలాగైనా సరే, అంటే రక్తము మనుషులు ఎంత ఉంటుంది రక్తపావుని 3 లీటర్ 3-4 లీటర్లు రక్తం మనలో ఉంటుంది. ఈ రక్తం కనుక బయటకు వచ్చేస్తే మనిషి బతకదు. అంటే అక్కడ ఆయన చేస్తుండగా రక్తం ఆ విధముగా కారిపోతుందంట. శ్రమ అంటే చెమట రూపంలో రక్తం వచ్చేస్తుంది. అంటే రక్తము కారిపోతే ఆయన ఇంకా జీవించి ఉండడము కష్టము. మరి అటువంటి భయంకరమైన శ్రమ దేవుడు అక్కడ అనుభవించినట్టుగా మనము చూస్తున్నాము. సాతాను పన్నాగము చేస్తుంది. అయితే దేవుని యొక్క కార్యము జరగాలి కాబట్టి, ఆయన శిలువ మరణము చెందాలి కాబట్టి ఆయన ఏం చేశారు, మరి ఆ శ్రమను, ఆ సాతాను పెట్టిన శ్రమను దేవుడు గెలిచి శిలువ వరకు ఆయన ప్రయాణము చేసినట్టుగా మనము చూస్తున్నాము. అసలు గెత్సేమనే అంటే ఏంటో తెలుసా? గెత్సేమనే తోట. ఆ గెత్సేమనే అంటే దాన్ని నూనెని పిండడం అంట. నూనె పిండడం అంటే ఎలాగంటే, మరి మీకు ఎవరికైనా తెలుసలేదో, మనకి చిన్నప్పుడు గానుగ ఉండేది. ఒక అలాగా గుండ్రంగా ఒక రాయి, అందులో ఇంకో రాయి, దాని నుంచి ఒకటేమో ఒక ఎద్దుకి కట్టేవారు. ఆ ఎద్దు ఇలా రౌండ్గా తిరిగేది. అది ఎద్దు తిరుగుతున్నప్పుడు అందులో ఉన్న ఈ నువ్వులు వేసి దాన్ని నూనె తయారు చేసేవారు అందులోంచి. అంటే ఈ ఎద్దు ఇలాగా తిరుగుతుండగా ఆ ఎద్దుకి గంతలు కట్టేవారు. ఎందుకంటే మనం రౌండ్గా తిరిగితే ఏమవుతాము? రౌండ్గా తిరిగితే ఏమవుతాం? మనం కళ్ళు తిరిగి పడిపోతాం. మరి ఎద్దుకు కూడా అలాగే రౌండ్గా తిరుగుతున్నామనే సెన్స్ దానికి రాకుండా ఉండాలని కళ్ళకి గంతాలు కట్టి దాన్ని తిప్పేవారు. అంటే అది రౌండ్గా తిరుగుతున్నట్టు తెలియకుండా అది మామూలుగా స్ట్రైట్గా వెళ్తున్నట్టుగా దానికి అనిపించేలాగా అది అలాగ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నువ్వుల్లోంచి ఆ నూనెని తీసేవారంట. అంటే ఏం చేసేవారు? ఆ నువ్వులని బాగా పిండి నూనె తయారు చేస్తారు. నువ్వుల నూనె తయారయ్యేది. అలాగా ఆ గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు తండ్రిని పిండి 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 నూనెగా ఆయన్ని తయారు చేసినట్టుగా చూస్తున్నాము. ఆ క్రీస్తు శ్రమలు, ఆ శ్రమ దేవుడు ఆ విధముగా మరి అలాగ ఆ నూనెలాగా మరి ఆయన శ్రమించినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన శ్రమలలోంచి ఆయన పిండబడి మనకి విజయాన్ని దేవుడు దయచేస్తారు. అందుచేత దేవుని ఎల్లప్పుడూ మనము ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ప్రభువుని కొలవాలి? ఎందుకు ఆయనకు ప్రార్థన చేయాలి? ఎందుకు క్రీస్తుని ప్రార్థన చేయాలి? లోకములో ఎవ్వరు మన కొరకు శ్రమలు పడేవారు లేరు. మన వాళ్ళనే వాళ్ళు మనకి శ్రమలు వచ్చినప్పుడు దూరముగా పారిపోతారు. మన దగ్గరికి ఐశ్వర్యం వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి దారిద్ర్యం వచ్చినప్పుడు దూరముగా పారిపోతారు. కానీ నీ కొరకు నా కొరకు నిలవబడేవాడు క్రీస్తు ఒక్కడే. అందుచేత ఆయనకి ప్రార్థన చేయాలి. ఆయన్ని దేవుడిగా అంగీకరించాలి. ఆయనే రక్షకుడిగా అంగీకరించాలి. మనకు సమస్తము క్రీస్తు అని చెప్పి మనము ఆయన్ని ఘనపరచాలి. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టే దేవుడై ఉన్నాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న దేవుడై ఉన్నాడు. మరి ఈ విధముగా దేవుడు ఆ గెత్సేమనెలో మరి ఆయన శ్రమ అనుభవించినట్టుగా చూస్తున్నాము. అయితే ఇక రెండవది చూద్దాం. రెండవ శ్రమ ఎక్కడ? యోహాను సువార్త 19వ అధ్యాయము 1-5 వచనములు.
చలి అప్పుడు చలి కాచుకునేది చలి చుకును కాచుకునే గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో చలి కాచుకును గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో మూడవసారి బొంకిన మూడవసారి బొంకిన వెంటనే కోకర కోయని కోతదిగో కోకర కోయని కోతదిగో అదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటములను అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా చాలండి చాలు. ఇక్కడ ఆయన్ని ఈ రెండవ స్థలము ఏంటంటే ఫస్ట్ది గెత్సేమనే, రెండవది గబ్బాతా. ఈ గబ్బాతా అంటే పిలాతు అధికారం మరి స్థలం ఎక్కడైతే మరి శిక్షిస్తుంటారో దాన్ని గబ్బాతా అంటారు. ఇక్కడ పాపులను శిక్షించే స్థలంలో క్రీస్తుని పెట్టినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ దేవుడు పాపుల చేతిలో శ్రమలు అనుభవించారు. అక్కడ సాతాను కొట్టలో మరి గెత్సేమనేలో సాతాను ద్వారా శ్రమలు అనుభవించారు. ఇక్కడికి మరి ఆ గెత్సేమనేలో చివరిగా ఏమైంది, మరి 3 సార్లు ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చారు. తర్వాత శిష్యులను లేపారు. ఈలోపు మరి ఇస్కారియోతు యూదా ఆ ప్రధాన యాజకుల సైన్య సమూహాన్ని తీసుకుని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రభువా నీకు శుభము అని చెప్పి ముద్దు పెట్టి ఏం చేశాడు, వాళ్ళకి అప్ప చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ అది సరే. అయితే అలాగా అప్పగించిన పట్టుకున్న క్రీస్తుని వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు, పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఈ గబ్బాతా అనే స్థలానికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రభువు మరి పాపుల దగ్గర శ్రమను అనిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనం చూద్దాం ఒకసారి. 26:45. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చు ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేత అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. చూసారా, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అంటే గబ్బాతా స్థలంలో పాపుల ద్వారా ఆయనకి శ్రమలు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ శ్రమలు ఆయన ఎంతో భయంకరమైన శ్రమలు, శారీరక శ్రమలు ఆయన అనుభవించినట్టుగా చూస్తున్నాము. యెషయా 53:3 ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53:3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించు వాడిగాను మనుషులు చూడనెల్లని వాడుగాను ఉండెను. చూసారా, క్రీస్తు గురించి ఇక్కడ తెలియజేసి యెషయా కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రీస్తు యొక్క శ్రమలను ఆయనకి తెలుసు. యెషయా ప్రవక్తకు క్రీస్తు ఈ లోకంలోకి వస్తారు, ఈ విధంగా శ్రమ అనిపిస్తారని చెప్పి ఆయన గురించి ప్రవచనం రాస్తున్నారు. ఆయన తృణీకరింపబడ్డాడు, మనుషుల వలన విసర్జింపబడ్డాడు. ఏ మనుషుల కొరకు రక్షిస్తానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడో, ఏ మనుషులని కాపాడాలని ఆయన ఆశపడ్డాడో వాళ్ళే ఆయన్ని తృణీకరించారు, వాళ్ళే ఆయన్ని విసర్జించారు, వాళ్ళే ఆయన్ని సిలువ వేస్తారు.
మరి ఎటువంటి భయంకర స్థితి ఇక్కడ దేవుడు అనుభవించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తారు? ఆ 26 మత్తయి 26:47 చూద్దాం. ఆయన శ్రమలేంటో చూద్దాం. 47లో మత్తయి 26:47. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వారితో కూడా బహు జనసమూహములు కత్తులు గూదీలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకునుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునేది. శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు. శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు. ప్రభువును యూదులకప్పగింప యూదులకప్పగింప పెట్టిన దొంగము దదిగో. పెట్టిన దొంగము దదిగో. దొంగ ముద్దు పెట్టి క్రీస్తుని పాపులకి అప్పగించిన ఇస్కరియోతు యూదాని ఇక్కడ మనము చూస్తున్నాము. అంచేత ఎవరైనా అతి ప్రేమని మీద చూపిస్తే కొంచెము జాగ్రత్తగా ఉండాలి. మరి ముద్దు అనేది ఏంటో తెలుసా? ప్రేమకు పరాకాష్ట, ప్రేమకు స్నేహానికి పరాకాష్ట అయినది. మరి అటువంటి దాంట్లో ఇక్కడ దాన్ని ఉపయోగించుకుని ఆ యొక్క యూదా ఘాతకుడు క్రీస్తుని అప్పగించినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ ఆయన శ్రమలు, ఇగపాతాలో శ్రమలు, పాపుల ద్వారా శ్రమలు అనుభవించడానికి ప్రభు అక్కడ పడిన శ్రమలు మనము చూస్తున్నాము. ఎంతో భయంకరమైన శ్రమలు. లూకాసు వార్త 22వ అధ్యాయం 63, 64 వచనాలు ఒకసారి చూద్దాం. 63, 64. యేసును పట్టుకుని శిష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి, ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వాచనములాడిరి. ఉదయమున కాగానే ప్రజలు పెద్దలను ఇక్కడ ఆయన్ని అక్కడ ఏం చేశారు? చాలా భయంకరమైన శ్రమలు. కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ శిలువ శరీరమంతా రక్తసిక్తమై రక్తము కారుతూనే ఉంది. ఆయన గెత్సెమనేలో మరి ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆ యొక్క మరి చెమట రక్తంలాగా అక్కడ కారింది. మరలా ఇక్కడికి వచ్చినప్పటికీ ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఆయన్ని రక్తసిక్తమైపోయి ఆ రక్తమంతా మరి సగం రక్తం అక్కడ కూడా కారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సాతాను ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏం చేసింది? సాతాను తన అనుచరులను ద్వారా కూడా, అంటే పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాతాను అనుచరులు. ఎవరు పాపము చేస్తే పాపులుగా ఉంటారో వాళ్ళందరూ సాతాను యొక్క మరి ఆ యొక్క అనుచరులుగా ఉన్నారు. వాళ్ళ ద్వారా అక్కడ మరలా శ్రమ పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఇంకా ఆయన శ్రమలు చాలా ఉన్నాయి. మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి మరలా మరి 3వ శ్రమ ఎక్కడో ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోదాం. 1 గెత్సెమనే, 2 మరి గబ్బాతా, 3వ స్థలము గోల్గోతా స్థల ఆదరిని. ఆ ఇద్దరి దొంగల మధ్యమున గోల్గోతా స్థల ఆదరిని. ఆ ఇద్దరి దొంగల మధ్యమున
సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో ఆరోదమ్మా ఆరోదు గొల్గోతా స్థల అద్దరిని ఆయిద్దరి దొంగల మాధ్యమున గొల్గోతా స్థల అద్దరిని ఆయిద్దరి దొంగల మాధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో. మూడవ శ్రమ గొల్గోతా కొండ మీద దేవుడు అనిపించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ తండ్రి చేతిలో ఆయన శ్రమ అనుభవించాడంట. తండ్రి అంటే ఎవరు? సృష్టికర్త. మరి అక్కడ ఆయన శ్రమ పెట్టినట్టుగా చూస్తున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 17-18 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 17-18. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమును చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. చాలండి. ఇక్కడ గొల్గోతా కొండ మీద ఆయన మధ్యలో పెట్టి 2 సిలువలు, 2 దొంగలని సిలువేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఆయన శ్రమలు అనుభవించారు. ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం చూడండి ఒకసారి. 35. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట సీట్లో వేసి ఆయన వస్త్రములు పంచుకునేది. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అనే ఆయన మీద చాలు ఇక్కడ సిలువ వేసి ఆయన వస్త్రాలు వాళ్ళు చీట్లు వేసుకున్నారు. అలాగే ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు. అలాగే శిరమ మీద ముళ్ళ కిరీటము పెట్టారు. ఈ విధమైన శ్రమలు అక్కడ ఆయన అనుభవించినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ ఎందుకు సృష్టికర్త అంటే తండ్రి ద్వారా ఆయన శ్రమ అనుభవించాడు అంటే, మరి తండ్రి కదా నిర్ధారించి ఆయన లోకానికి పంపించి బాలయేసుగా క్రిస్మస్ రోజున ఆయన జన్మించినట్లుగా చేసి, మరి ఆ గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువ మరణం చెందాలని చెప్పి తండ్రి శిలాశాసనం రాశారు. అందుచేత తండ్రి చేత అది యెషయాలో ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము. యెషయా 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను. చాలమ్మా. దేవుని వలన బాధింపబడిను. యెషయా ఆల్రెడీ క్రీస్తు గురించి, మరి భవిష్యత్తులో క్రీస్తు ఏ విధముగా వస్తారు, ఏ విధంగా మరి జననం గురించి కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. క్రిస్మస్ గురించి కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే గుడ్ ఫ్రైడే గురించి కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ ఏముంది? దేవుని వలన బాధింపబడిన గొల్గోతా కొండ మీద మరి ఆయన ఆ యొక్క తండ్రి యొక్క శ్రమ కూడా ఆయన అనుభవించినట్టుగా మనము చూస్తున్నాము. అంటే ఈ విధముగా 3 రకాల శ్రమలు దేవుడు అనుభవించారు. గెత్సెమనెలో అనుభవించారు, గబ్బాతాలు అనుభవించారు, గొల్గోతాలో శ్రమలు అనుభవించారు.
ఈ 3 శ్రమలు అనుభవించి ఆయన శిలువ మరణం పొంది మరి ఆయన పరలోకమునకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ బలారాధనలో కూడా మరి ఆయన యొక్క శరీరము రక్త మాంసములు, అలాగే రక్తము శరీరము రొట్టెగాను, రక్తము ద్రాక్షరసముగాను మనము స్వీకరించి మరి ఆ ప్రభువుని ఎల్లప్పుడూ ఆయన శిలువని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే జ్ఞాపకం చేసుకుంటేనే మనము నిజమైన క్రైస్తవులు అవుతాము. నిత్య పరలోక రాజ్యంలో మన ఆత్మ దేవుని దగ్గరికి చేరబడుతుంది. అందుచేత ఈ బల్లలోకి మనము ప్రవేశించేటప్పుడు మన శరీరము మన ఆత్మని పరిశుద్ధపరచుకుని మరి ఎటువంటి మరి చెడు తలంపు, చెడు ఆలోచనలు మనలో పెట్టుకోకుండా పరిశుద్ధముగా ఈ యొక్క విందులో పాల్గొనాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుచేత మనమందరము సిద్ధపడదాం. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరికీ మన్మతండి. దేవాది దేవుడు మరి ఆయన యొక్క శ్రమల గురించి ఈరోజు మనతో మాట్లాడి ఉన్నారు. మరి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. బల్ల దగ్గరికి వెళ్దాము. అందరూ బల్లకి సిద్ధపడండి. మరి ప్రభు సంస్కారపు ఆరాధనలోకి మనం అందరం వెళ్తున్నాము కాబట్టి అందరూ మరి పరిశుద్ధముగా ఈ యొక్క విందులో పాల్గొనాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి మనమందరము మరి మన శరీరాన్ని మన ఆత్మను పరిశుద్ధపరచుకుని మరి ఈ విందులో మనం పాల్గొందాం. సరే, పాపపు ఒప్పుదల క్రమము మనము చేసుకుందాం. ప్రియులారా, నేను పాపము లేనివాడని అనుకున్నవాడు మోసంలో పడిపోవును. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వముగా ఉత్తరమియ్యుడి. మీరు మానవ జన్మను బట్టి, మీ తలంపును బట్టి, మాటను బట్టి, క్రియలను బట్టి పరలోపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించున్నాడని ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. మీరు ఏ పాపమును లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానం బట్టి జయించుటకు నిశ్చయించుకున్నారా? నిశ్చయించుకొనుచున్నాము. పాప క్షమాపణ ప్రకటన. నిజముగా పాపముల గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందమని ప్రమాణం చేసినట్లా అట్టి వారికి వాక్యాసావుకుడైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపము ఒప్పుకొనిక పాపస్థితి నుండి వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. స్తుతి పాఠము. ప్రేమమైన తండ్రి,
ప్రభువునకు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. కృప నిరంతరముండును గాక. ఆయన ఒక్కడే మహత్స కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరముండును గాక. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును గాక. మన దేవుడైన యెహోవా తాను ఏర్పరిచిన ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించును. ఆయన కృప నిరంతరముండును గాక. ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచును. ఆయన కృప నిరంతరముండును గాక. దేవదూతల ఆహారం నరుడు భుజించని. ఆయన కృప నిరంతరముండును గాక. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన కృప నిరంతరముండును గాక. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించుచున్నాము. కృప నిరంతరముండును గాక. స్తుతి ప్రార్థన. ప్రేమమైన తండ్రి, నీ కుమారుని నిన్ను బలపరుచుకున్న నీకు మహిమ అని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షత మేము గర్భంలో జ్ఞాన విద్య అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యంలో నీ ఎన్నికైన జనమైన ఇశ్రాయేలుకు భోజనం పట్ల స్థుతిపరిచిన నీవు మాకు నీ కుమారుని ద్వారా నీ ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించటకే మనుష్యులను నీ ఆత్మ చేత ఇక్కడికి నడిపింపము. ఆమేన్. స్తుతి వచ్చిన 7 సార్లు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, మీరు ఇప్పుడు ప్రభు బల్ల ఇది మంచిదే. ప్రభువు పిలుచుచున్నా మీరు వచ్చినట్ల మీ రాక ఎంతో మంచిది. మీరు చాలా ఆకలిగా నుండి వచ్చుచున్నట్లా మీ రాక ఎంతో మంచిది. మీరు మీ కంటికి కనబడుచున్న రొట్టెను ద్రాక్షరసమును కూడా పుచ్చుకొనుచుండగా ప్రభు యొక్క శరీర రక్తమును మీ ఎదుటి నుండి చెదరనీయకుడి. మీ హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుకొనుడి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు. లోక పాపం మోసుకుని దేవుని కొరకులైన క్రీస్తు నీ సమాధానం మాకు దయచేయము. ఆమేన్. వాక్యము మత్తయి 26:26 చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యునికి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమే అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన. నా ప్రార్థన, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెబుతున్నాను నేను. ఆమేన్. ప్రభు గిన్నె పట్టుకొనను, నేనును అట్లు చేయించున్నాను. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గనుక నేనును అట్లు చేయించున్నాను. తండ్రి, ఇది దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు. పిమ్మట ప్రభు దానిని వారికి ఇచ్చును, నేనును అట్లు చేయించున్నాను. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, వందనాలు, స్తోత్రములు. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడా, ఇంతవరకు మాకు తోడుగా ఉండి దీవించావు. నీ బల్ల దగ్గరికి మమ్మల్ని నడిపించావు నాయనా. వందనాలు తండ్రి. కృతజ్ఞతతో నాయన, ఆనందముతో మేమందరము ఈ విందులో పాల్గొనాలని నీ వాసపడుచున్నావు. పరిశుద్ధముగాను మరి నీకిష్టమైన బిడ్డలుగాను మేమందరము ఉండులాగన మమ్మల్ని దీవించి విందులో పాల్గొనే అర్హత దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు. ఈ ఆహారమును తీసుకుని చుండగా నా తండ్రి ప్రభువా, మేము నిత్య పరలోక రాజ్యములో నీ విందులో పాల్గొనే అర్హత మాకు దయచేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. అందుకొని రొట్టెతో ఆయన శరీరము నందుకొందుము మర్మమది అద్భుతంబు. ఎన్నారెన్నో
యేసయ్య వందనాలు. పరిశుద్ధ, పరిశుద్ధ. ప్రభు గిన్నె పట్టుకును నేను ఇట్లా చేయించున్నాను. ప్రభు ఉదాసన నేను ఇట్లా చేయించున్నాను. తండ్రి దయచేసినందుకు నీ స్తోత్రం. ప్రేమట ప్రభు దాన్ని వర్తించును. నేను ఇట్లా చేయించున్నాను. దీనిలో మీరందరూ త్రాగుడి. ఇది క్రీస్తు రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చెందింపబడుచున్న క్రీస్తు నిబంధన రక్తము. అందుకను రసముతో ఆయన రక్తము నందుకొందుము మర్మ మది అద్భుతంబు ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో వందించి త్రాగినను బాధయు తరుగలేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. దేవా నీ రక్తం త్రాగుచుంటున్నాను. మా శరీరాలను దయచేసి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడు గారు ఆయన నమ్మ ప్రేయుడగు ప్రభువా, నీ శరీర రక్తములతో నీవు మమ్మను పోషించినందుకు నీకు హృదయస్తులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనం ఉన్న అద్భుత క్రియను మేము గ్రహించలేక పోవచ్చును. ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు వందనములు చేయించున్నాము. పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా నీ సంఘమును నీవు అనుగ్రహించిన పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశములని విషయమై నీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. నీ ఉద్దేశం నెరవేరుడికే నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. సర్వవ్యాప్తమైన దేవా, సర్వలోకమును నీ సువార్త అందించము. సర్వమతం వారికి నీ సువార్త అందించము. నీ సంఘము తాను నేర్చుకునే విశ్వాసం మాదిరిగా లోకము నడవగల శక్తి దయచేయము. మత తర్కములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధలు, పాపాశోధనలు, పాపముల కష్టం నుండి వీటి నుండి మమ్మల్ని తప్పించము. కరువు కాలంలో, వ్యాధి కాలంలో, అజ్ఞాన కాలంలో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పము. లోకములు విడుచున్న అన్ని పనుల మీద నీ దేవున కుమ్మరించము. విశ్వాసులు నీ పరిశుద్ధాత్మను నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకకు సిద్ధపరచము. ప్రతి కుటుంబంలోని పేదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీని, ట్రాక్టర్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను, మెట్ట మీదను, నిర్జన ప్రదేశంలో గాలిలోను ప్రయాణం చేయు ప్రయాణికులను, ప్రభుత్వ ఏర్పడలను, కాపుదలను సాధనందు వద్దుల చేయము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశువాదుల వృక్షాదుల మీదను, పంటల మీద అనగానే యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింపచేయుచుండము. ఆ వస్తువును ఈ జీవుని దేవుడు దీపలేదని నేరము నీ మీదకు రానీయకము. అన్యాయము, అవమానాలు, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, ఆకస్మిక రాని అపాయం మొదలు గండం నుండి ప్రజలను విమోచింపము.
యంత్రముల యొద్దను అగ్ని యొద్దను పని చేయవారిని, కత్తులు చేయవారిని, ఉపయోగకరమైన పనులు చేయవారిని, మట్టితోనూ రాగితోనూ కంచు మొదలగు లోహములతో పాత్రలు పనిముట్లు చేయవారిని, కర్రతో పని చేయవారిని, వస్త్రములు చేయవారిని, వర్తకము చేయవారిని, పశువులను మందులను కాయవారిని కాపాడము. ఇండ్లు గోపురంలో దేడలు దేవాలయం మొదలు కట్టములు కట్టువారిని దీవించము. మంచి మంచి పుస్తకములు పత్రికాదులు ప్రచురించేవారిని, చిక్కుల వారికి మంచి ఆలోచన వారికి కావాల్సిన జ్ఞానము, ఉపాయము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాహారం కలిగిన పశువాదులను, పక్షులను కనికరించము. లోకములన్న ప్రార్థనా పరులందరికీ తరచుగా సర్వాంశములు జ్ఞాపకము చేసి వారి చేత పట్టుదల ప్రార్థనలు చేయించుము. ఎట్టి వారిని గురించైనను ఎటువంటి వారిని గురించైనను మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించుము. ఆయా వృత్తులకు ఉద్యోగం ఏర్పడినట్లు ప్రత్యేకముగా ప్రార్థనా ఉద్యోగం మీద కూడా కొందరిని ఏర్పరచమని వేడుకొనిచున్నాము. యంత్రములను, గనులను, సరంగములను నీడు పరిచేవారిని కాపాడము. విషపరుగుల నుండి, క్రూర మృగం నుండి, దుర్జన నీడు మమ్మల్ని తప్పించము. ఏంత ప్రార్థన మేము మరిచి మా దేవునికి సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చూస్తున్నావు తండ్రి. మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు ఇంతకాలము నెరవేరినట్లు మా ప్రార్థనా స్థుతులను త్వరగా రానన్న యేసు ప్రభు ద్వారా ఆలకించమని వేడుకొనిచున్నాము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా ఆహారము నేడు మాకు దయచేయము. అపరాధం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. పరిశుద్ధంగా కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నావు తండ్రి. ఆమేన్. ప్రవేశతం జయము అపవాదికులై, ప్రవేశతం జయము అపవాదికులై, ప్రవేశ సంపూర్ణ విజయం అపవాది క్రియలకనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన. ప్రేమ ప్రేరేపణ గలవారలారా, దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అనారోగ్యవంతులారా, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. లేమి గలవారలారా, దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మను దీవించును గాక. ఆమేన్. బిడ్డలు లేని వారలారా, దేవుడు మీకు శిశుదానము చేసి మిమ్మను దీవించును గాక. ఆమేన్. భూత పీడితులారా, దేవుడు మీకు విముక్తిని దయచేసి మిమ్మను దీవించును గాక. ఆమేన్. మందమతులారా, దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమిచ్చి మిమ్మను దీవించును గాక. శత్రు బాధ గల వారలారా, దేవుడు మీకు శత్రు బాధ లేకుండా చేస్తే మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అన్యాయము పాలగుచ్చున్న వారలారా, దేవుడు మీకు న్యాయం అనుగ్రహించు దీవించి మిమ్మను దీవించును గాక. ఆమేన్. రుణ బాధ గల వారలారా, దేవుడు మీకు రుణ బాధ తీర్చి మిమ్మను దీవించును గాక. ఆమేన్. యుక్త సమయమున పెండ్లి సమకూడని వారలారా, దేవుడు మీకు మంచి జత నేర్పరిచి మిమ్మను దీవించును గాక. ఆమేన్. కుటుంబ కలహములు గల వారలారా, దేవుడు మీ కలహములను ఆపచేసి ఐక్యమత్యత కలిగించి మిమ్మను దీవించును గాక. ఆమేన్. నానా విధమైన చిక్కులు గల వారలారా, దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మను దీవించును గాక. ఆమేన్. దైవ భక్తి కుదరని వారలారా, దేవుడు మీకు మనోనిదానమును స్థిర భక్తి ఆవేశం పుట్టించి మిమ్మను దీవించును గాక. ఆమేన్. చదువరులారా, దేవునిడిలా అపనమ్మిక, భీతి, విసుగుదల, తొందరపడుగు గుణము, అనాలోచన, చింత, నిరాశ మొదలైనవి మీలోనికి చేరకుండానట్లు దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్. జీవాంతమందు మీకు మోక్ష భాగ్యము లభించినట్లు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.